నేడు రాజ్యసభ ముందుకు అమరావతి బిల్లు రాబోతోంది. బిల్లును రాజ్యసభలో కేంద్ర మంత్రి నిత్యానంద ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో 2 గంటల పైగా చర్చ సాగనుంది. అమరావతిని అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో బిల్లు తీసుకొచ్చారు. ఇప్పటికే అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల ఆమోదం తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు బిల్లు రానుంది. పూర్తి రిలీజ్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళాలు ఎవరు జరుగుతున్నారు. కళాతో మొత్తానికి లోక్సభలో బిల్లు ఆమోదం పొంది రాజ్యసభ ముందుకు రాబోతోంది. ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి, ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రధానంగా వైసీపీ వ్యూహం ఏంటి? ఖచ్చితంగా సతీష్, దాదాపు ఏదైతే నిన్న మొదటి అంటే పార్లమెంట్లో అమరావతి బిల్కి సంబంధించినటువంటి లోక్సభలో తీర్మానం అంటే ఆమోద ముద్ర పొందిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నము 1 గంటకు అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి రాజ్యసభకు సంబంధించినటువంటిది బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఏపీకి సంబంధించినటువంటిది ఇటు టీడీపీ సంబంధించినటువంటి ఎంపీలు దీనికి సంబంధించినటువంటి నిన్న ఏదైతే పెమ్మసాని ఇక్కడ మాట్లాడి అంటే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడినటువంటి ఏదైతే ప్రసంగం అనుకోవచ్చు, ఈ రోజు కూడా చాలా కీలకంగా రాజ్యసభలో తీర్మానం అనుకోవచ్చు, రాజ్యసభకు సంబంధించినటువంటిది కీలక ప్రసంగం కూడా ఉండబోతుంది. దీనిపై ప్రత్యేకంగా కూడా కొద్దిసేపట్లో 10:30 గంటలకు ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కీలకమైనటువంటి సమావేశము కేంద్ర మంత్రులు తర్వాత మరి ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైనటువంటి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే మధ్యాహ్నం రాజ్యసభలో తీర్మానం అంటే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే ముందుగా ముఖ్యంగా కొన్ని పార్టీల కీలక నేతలతో కూడా అటు మంత్రి నారా లోకేష్ కలవబోతున్నారు అన్నటువంటిది మాత్రం అందుతున్నటువంటి సమాచారము. నిన్న ఏదైతే చాలా ఊహరచనతో అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీల మధ్య కూడా ప్రసంగం మధ్యలో కూడా అటు వైసీపీ ఎంపీలు కలగ చేసుకున్నటువంటి సందర్భం అనుకోవచ్చు. దానికి తర్వాత ప్రసంగం తర్వాత కూడా అంటే విమర్శలు సద్విమర్శల తర్వాత కూడా వాకౌట్ చేసినది కూడా నిన్న మనం చూసాం. ఎట్టకేలకు లోక్సభ బిల్ ఆమోద ముద్ర అంటే తీర్మానం కూడా చేశారు, ఆమోద ముద్ర పొందింది. తర్వాత రాజ్యసభలో ఈ రోజు కూడా చాలా ఊహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు కూడా దీనికి అనుగుణంగానే అటు మంత్రి నారా లోకేష్ దీనికి వ్యూహరచన అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నము ఏదైతే 2 గంటల పాటు ఈ బిల్కి సంబంధించినటువంటిది కూడా సమయం కేటాయించడం జరిగింది. అనంతరము ఇటు అంటే మంత్రి నారా లోకేష్ ఏదైతే అంటే నిన్న లోక్సభకు సంబంధించినటువంటి తీర్మానంలో అనుకోవచ్చు ఆమోదం లభించిన తర్వాత ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ధన్యవాదాలు చెప్పేటటువంటి ప్రత్యేకంగా కూడా ఈరోజు 10:30కు చేసేటటువంటి సమావేశంలో కీలకము. అంతేకాకుండా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయేటటువంటిది అనుకోవచ్చు. అనంతరము ప్రత్యేకంగా కూడా మీడియా సమావేశం ఉంటుంది అన్నది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పలు దఫాలుగా అటు ఇటు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా కూడా పలు పర్యటనలు కూడా ఢిల్లీలో కీలకమైనటువంటి వ్యక్తుల్ని కూడా కలవడం జరిగింది. ఇటు అమరావతి బిల్కి సంబంధించినటువంటి అంశంపై అటు మంత్రి నారా లోకేష్ కూడా గత పర్యటనలో కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనటువంటి సమయము తర్వాత పలువురు మంత్రులను కూడా కలిశారు. ఇందులో భాగంగా ఒకటి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అమరావతి ఆమోద ముద్ర రాజముద్ర ఈ రోజు పడబోతుంది. ముఖ్యంగా ఈ అంటే రాజ్యసభలో ఏదైతే తీర్మానం జరిగేటటువంటి దానికంతా కూడా కార్యక్రమము ఈ జరిగేటటువంటి సమావేశాలను అంతా కూడా గ్యాలరీలో ఉండి వీక్షించే విధంగా కూడా నారా లోకేష్ చాలా కీలకంగా అక్కడే ఉండే విధంగా కూడా నిన్ననే ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రము ఏదైతే తీర్మానం ఆమోద ముద్ర పొందిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండగ అంటూ కూడా చాలా కీలకంగా కూడా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారంటూ కూడా అటు టీడీపీకి సంబంధించిన అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా మంది ఎక్స్లో పోస్ట్ చేస్తున్నటువంటి వైనం. ఎస్ అంటే కల్లా ప్రధానంగా నేను చూస్తాను లోక్సభలో వైసీపీ ఎంపీల తీరుకు సంబంధించి ఈరోజు రాజ్యసభలో అసలు వాళ్ళది ఎలా ఉండబోతుంది అనుకోవాలి. నిన్ను వాకౌట్ చేస్తారు, ఈరోజు ఏమన్నా చర్చిస్తారనుకోవచ్చు, చర్చలో పాల్గొంటారా, ఈరోజు కూడా సేమ్ అది రిపీట్ అవుతుంది అనుకోవాలి. ఖచ్చితంగా నిన్న ఏదైతే జరిగినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వాకౌట్ చేసినటువంటిది అనుకోవచ్చు, ఈరోజు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా ఈ చర్చకు వచ్చినటువంటి సమయంలో కూడా ఇటు రాజ్యసభలో ఉండేటటువంటి వైసీపీకి సంబంధించినటువంటి
ఎంపీలు కూడా దీనిపై స్పందించేటటువంటి అవకాశం ఉంది. దీనిపై ఏ విధంగా మరి నిన్న ఏదైతే లోక్సభలో జరిగినటువంటి అంటే వైసీపీ చేసినటువంటి ప్రసంగానికి అడ్డుకున్నారు అంటూ ఏదైతే వాకౌట్ చేశారో అదేవిధంగా నిన్న ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి ప్రసంగం తర్వాత మావి ఘన్ అన్నటువంటి ఏదైతే ఒక టైటిల్ పరంగా కూడా హైలైట్ అయినటువంటిది, దీనిని అంటే బేస్ చేసుకొని మరి ఈరోజు ప్రసంగంలో కూడా కీలకంగా కూడా ప్రస్తావించేటటువంటి అవకాశాలు కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటిది క్లారిటీ కూడా అటు మంత్రి నారా లోకేష్ కూడా ఇటు ఢిల్లీ వేదికగా కూడా మీడియా సమావేశం పెట్టి దీనిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఒకవైపు సమాచారం కూడా అందుతుంది. కానీ ఈరోజు చర్చలో మాత్రము రాజ్యసభకు సంబంధించినటువంటిది అటు కొన్ని మిత్రపక్ష అంటే ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన చాలా మంది కూడా నిన్న ఏదైతే కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకంగా అంటే ఇక్కడ ఢిల్లీ వేదికగా కూడా కొంత కీలక వ్యాఖ్యలు కూడా వినపడుతుంది. ఒకవైపు వైసీపీ ఏదైతే అంటే వైసీపీ వాకౌట్ చేసి బయటికి వెళ్ళింది, కానీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఎవరైతే రెండు రాజధానులకు అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే రెండు రాష్ట్రాలను ఇచ్చిందో కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది పార్లమెంట్లో, కానీ వైసీపీ వాకౌట్ చేసింది. అంటే ఎక్కడైతే ఇక్కడ కాంగ్రెస్ తన అంటే పొలిటికల్కి సంబంధించినటువంటి డెవలప్ని ఎక్కడైతే పోగొట్టుకున్నదో అదే మళ్ళా పార్లమెంట్లోనే అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాంగ్రెస్ వెతుక్కున్నది. కాంగ్రెస్ నిన్న తీసుకున్నటువంటి స్టెప్ పై కూడా ఢిల్లీ వేదికగా కూడా చాలా కీలకమంగా ఇటు పొలిటికల్కి సంబంధించినటువంటిది కూడా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కానీ ఎంటైర్గా ఈరోజు జరిగేటటువంటి రాజ్యసభ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మరికొన్ని ఇటు అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో మద్దతు కోరేందుకు కూడా 10:30 గంటల ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అనంతరం కూడా ప్రతిపక్ష సభ్యులను కూడా కలుస్తున్నారు మంత్రి నారా లోకేష్. రైట్, థ్యాంక్ యూ కళ.